హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం ఫిజిక్స్ సంబంధించినటువంటి పార్ట్ 3 డేటాను డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 2 ఇంపార్టెంట్ పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ ప్రీవియస్ 2 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ప్రీవియస్ 2 పార్ట్స్ చూడండి. అండ్ ఈ యొక్క క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ యొక్క వీడియోలో మనం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయబోతున్నాం కాబట్టి. ఓకే, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఉంటది ప్రీవియస్ వీడియోలో. అంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ పెద్దగా రాలేదు, ఓన్లీ థియరీ కంటెంట్ మాత్రమే రావడం జరిగింది. బట్ ఈ రోజు మాక్సిమం టు మాక్సిమం మన యొక్క మిర్రర్ సంబంధించినటువంటి ఈ యొక్క క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి మధ్యలో కూడా స్కిప్ చేయకండి. సో కంటెంట్ లోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ అనేది మన యొక్క కొత్త ఛానల్. అండ్ అదేవిధంగా మీ అందరూ కూడా మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ అయితే అందుబాటులో ఉంది కదా. ఇంకా ఎవరైతే ఒక యాప్ ఇన్స్టాల్ చేయలేదు వాళ్ళందరూ కూడా యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకే, అండ్ అదేదో మన యొక్క వెబ్సైట్ శ్రీనివాస్మేక్.classics.co.in నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో ఇక్కడ మన యొక్క ఫౌండేషన్ కోర్స్ అందుబాటులో ఉంది. అండ్ దాంతోపాటు ప్రజెంట్ మీకు చెప్తున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో సైన్స్ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండ్ కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్. ఈ యొక్క కోర్స్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ఎవరికైతే సైన్స్ పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండ్ కావాలనుకుంటారో వాళ్ళ యొక్క కోర్స్ నుండి ప్రిపేర్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. And first question. An object is placed in front of a concave mirror at a point beyond its center of curvature C. The image is formed at a point dash and is dash. ఓకే, సో ఈ క్వశ్చన్ కనుక తీసుకుంటే మాక్సిమం టు మాక్సిమం ఈ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో, ఓకే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇమేజ్ లోంచి క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేసేస్తాం. కాబట్టి ఈ యొక్క ఇమేజ్ ఎట్లా మనం రీడ్ చేయాలి, ఈ యొక్క ఇమేజ్ ఎట్లా మనం మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి ఆల్రెడీ మీకు క్లాసెస్ ఇవ్వడం జరిగింది ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్లాసెస్ లో. దయచేసి ఫస్ట్ ఆ యొక్క క్లాసెస్ విన్న తర్వాత ఈ యొక్క డేటా అబ్జర్వ్ చేసి డెడ్ ఈజీ. ఓకేనా, డైరెక్ట్ ఈ యొక్క టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాంట్లోంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి ఇవన్నీ కూడా. ఇది రాకుండా ఇది చదివిరు అనుకోండి, ఎట్లయితే మనం స్పేస్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేసుకుంటామో ఏం అర్థం కాదు. ఇప్పుడు సడన్ గా ఫిజిక్స్ నుంచి బంద్ చేసి స్పేస్ టెక్నాలజీ ఆన్ చేసి మీకు ఎట్లుంటది, మొత్తం కొత్తగా ఉంటది. ఇది కూడా అంతే. ఓకే, రాకెట్ సైన్స్ లెక్కనే ఉంటది. ఎప్పుడైతే దీనిపైన మన కమాండ్ వస్తుందో ఆటోమేటిక్ ఇది డెడ్ ఈజీ. ఓకే, సో లేట్ చేయకుండా క్వశ్చన్ సాల్వ్ లోకి వెళ్ళిపోదాం. తెలుగు డేటా కనుక తీసుకుంటే ఒక వస్తువును పుటాకార దర్పణం ముందు దాని వక్రతా కేంద్రానికి సి ఆవల కనుక ఒక బిందువు వద్ద ఉంచితే ప్రతిబింబం అనేది డాష్ అనే బిందువు వద్ద ఏర్పడుతుంది మరియు అది డాష్ అవుతుంది. ఓకే, అకార్డింగ్ టు దిస్ టేబుల్. ఓకేనా, ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ ప్రకారం ఫస్ట్ సాల్వ్ చేద్దాం, ఆ తర్వాత డయాగ్రామ్ ఎట్లా వస్తుందో కూడా చూద్దాం. సో ఇచ్చింది ఏంది, సి అవతల. ఓకే, సి అవతల ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సి అవతల. సి అవతల అయితే మనకేమన్నాడు, ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది. ఓకేనా, ఇమేజ్ ఎక్కడ ఫార్మేషన్ అవుతుంది, ప్రతిబింబ స్థానం ఎక్కడ, ఎఫ్ మరియు సి మధ్యలో, బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఓకే, ఈ రెండు ఉన్నాయి అంటే రెండు పోయినాయి. ఇక నెక్స్ట్ డిమినిష్డా ఎన్లార్జ్డా. డిమినిష్డ్ అంటే చిన్నది, ఎన్లార్జ్డ్ అంటే పెద్దది. దీంట్లో డిఫరెన్స్ ఏముంది, తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకనే మ్యాక్సిమం ఇంగ్లీష్ ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ ఏమన్నా డిమినిష్డ్ ఎన్లార్జ్డ్. సో ఇక్కడ ఏమొచ్చింది, చిన్నది. ఓకే, ఎఫ్ మరియు సి మధ్య ఏర్పడేది ఏంది, చిన్నది. చిన్నది అంటే డిమినిష్డ్. ఓకే, ఏంటది డిమినిష్డ్. సో తెలుగు మీడియం వాళ్ళకి ఈ టేబుల్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి క్వశ్చన్ ఇక్కడ ఫ్రేమ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇమేజ్ ఒకసారి కనుక తీసుకున్నట్లయితే అడిగి పుటాకార దర్పణం యొక్క షేప్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు మెయిన్ యాక్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ మన యొక్క సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎఫ్ ఉంటుంది అండ్ ఇక్కడ పి అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ సి ఏదైతే ఉందో ఈ యొక్క పొజిషన్ లో మనం ఒక డేటాని పెట్టాం అనుకోండి. ఈ యొక్క డేటా పెట్టినప్పుడు ఏమైంది, మనకు దీని యొక్క ఇమేజ్ అని ఇట్లా పోయి ఇక్కడ ఫార్మేషన్ ఇగో ఇక్కడ చిన్నగా వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనకు ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది సి అండ్ ఎఫ్ మధ్యలో. ఓకే, సో ఈ విధంగా మనకు డయాగ్రామ్ అయితే రావడం జరుగుతుంది. And next question. A concave mirror is made from a section of the surface of a sphere of a radius of 8 cm. Its principal focus is at a distance of dash from its pole. ఓకేనా, సో 8 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక గోళం ఉపరితలం నుంచి పుటాకార దర్పణాన్ని తయారు చేస్తే అప్పుడు దాని యొక్క ప్రధాన నాభి మరియు దాని యొక్క ధ్రువాన్ని మధ్య ఎంత దూరంలో ఉంటుంది, అంటే ఈ యొక్క నాభి మరియు దాని యొక్క ధ్రువానికి ఎంత దూరంలో ఉంది. మనకి ఇచ్చింది ఏంది, 8 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక గోళం తీసుకోమన్నాడు. ఓకే, సో ఒక 8 సెంటీమీటర్ కలిగినటువంటి ఒక గోళాన్ని మనం తీసుకున్నాం. రైట్,
ఓకే, ఒక సర్కిల్ ని డ్రా చేసినాం. అయితే ఇప్పుడు ఇది ఏంటిది, యాక్చువల్ ఇది ఏంటి, దిస్ ఈస్ ఎ సెంటర్ కదా. ఓకే, ఇది సెంటర్ సి. ఈ యొక్క పాయింట్ నుంచి హారిజాంటల్ ఒక లైన్ డ్రా చేసిన దాన్ని నేను ఏమనుకుంటున్నా, యాక్సిస్ అనుకుంటున్నా. ఆ యొక్క యాక్సిస్ లైన్ ఎక్కడైతే ఒక కర్వ్ ఏదైతే ఉందో, ఈ యొక్క కర్వ్ టచ్ అయినటువంటి పాయింట్ నేనేమనుకుంటున్నా, పి అనుకుంటున్నా. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఏమని డిస్కస్ చేసుకున్నాం, పికి సికి మధ్యలో బిట్వీన్ మధ్యలో కరెక్ట్ ఏముంటది, బైసెక్ట్ చేస్తూ ఎఫ్ అనేది ఉండడం జరుగుతుంది, రైట్. సో ఇక్కడ అడిగింది ఏంటి, ప్రధాన నాభి. ప్రధాన నాభి అంటే ఏంటిది, ప్రిన్సిపల్ ఫోకస్ ఎఫ్. అండ్ అదేవిధంగా ధ్రువం, ధ్రువం అంటే పి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అంటే డిస్టెన్స్ 8. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది, 4 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 అవుతుంది. సో మన యొక్క ఆన్సర్ ఏమైతుంది చెప్పండి, ఈ రెండింటి మధ్య దూరం ఎంత, ఎఫ్ కి పికి మధ్య దూరం ఎంత, 4 కదా. ఓకే, వితౌట్ క్యాలిక్యులేషన్ జస్ట్ డయాగ్రామ్ తీసుకొని ఆన్సర్ చేసినాం. లేదు సార్ నాకు దీని క్యాలిక్యులేషన్ కావాలి, క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఉంటుంది. దట్ ఈస్ ఎఫ్ ఈక్వల్స్ టు r/2. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, ఎఫ్ ఈక్వల్స్ టు r/2. సో మనకు తెలుసు ఆర్ వాల్యూ ఎంత ఇచ్చేసిండు, రేడియస్ ఎంత ఇచ్చేసిండు 8. అండ్ ఎఫ్ వాల్యూ కావాలంటే బై 2, 30+4. ఓకే, ఈ విధంగానే చేసుకోవచ్చు. సబ్జెక్ట్ రాని వాళ్ళకు విజువల్ కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండ్ ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ వే. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ ప్రాపర్టీ ఆర్ ప్రాపర్టీస్ ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ఏ కాన్కేవ్ మిర్రర్. సో పుటాకార దర్పణం ద్వారా కాంతి ప్రతిబింబానికి సంబంధించి కింద వాటిలో సరైన లక్షణాలను ఎంచుకోండి. ఓకే, పుటాకార దర్పణం సంబంధించి కొంత బేసిక్ ఐడియా అయితే మీకైతే ఉందని అనుకొని ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. ఫస్ట్ ఏంటి, లైట్ డస్ నాట్ ఒబే ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాజ్ ద కాన్కేవ్ సర్ఫేస్ ఇస్ ఏ కర్వ్డ్ సర్ఫేస్. సో ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. ఏంటిది, మనకి ఒక లా ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తన నియమాలు అనేవి దేనికి వర్తిస్తాయండి, పుటాకార, కుంభాకార, సమతల అంటే ఏంటిది, ప్లేన్, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ కి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నాడు, కాన్కేవ్ సర్ఫేస్ అంటే కాన్కేవ్ దానికి ఉపయోగపడుతుందా పడదా. ఇక్కడ ఏమన్నాడు, డస్ నాట్ ఒబే అంటే వాడిని పాటించదు. సో ఫస్ట్ ఇది రైటర్ రాంగా, పాటిస్తుంది యాక్చువల్గా అయితే పాటిస్తుంది కానీ పాటించదు అన్నాడు, అంటే ఫస్ట్ ఇది రాంగ్. ఓకే, ఏబి కరెక్ట్, రాంగ్. ఏ ఓన్లీ కరెక్ట్, రాంగ్. ఇక రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో రెండోది ఒకవేళ మన డౌట్ ఉన్నా 50-50 ఛాన్స్ వస్తుంది. సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఏ లైట్ రే డైరెక్టెడ్ ఆన్ టు ద పోల్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ రీట్రాక్ట్స్ ద పాత్ ఇన్సిడెంట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా, పుటాకార దర్పణం యొక్క ధ్రువం పై గనక, ధ్రువం అంటే ఏంటిదండి, పోల్, పోల్ దగ్గర గనక కాంతి కిరణం వ్యతిరేక దిశలో పతన మార్గానికి తిరిగి గుర్తిస్తుంది. అంటే ఏంటి, ఏ మార్గంలో వెళ్ళిందో అదే మార్గంలో వస్తుంది. సో ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నటువంటిది. ఏమని డిస్కస్ చేసుకున్నాము, ఒక పుటాకార దర్పణం కనుక తీసుకుంటే ఇక్కడ వచ్చింది పుటాకార దర్పణమే కాబట్టి ఇక్కడ సెంటర్ సి నుంచి ఏదైతే వెళ్తుందో, ఓకే, సి నుంచి ఏదైతే వెళ్తుందో అదే డైరెక్షన్ లో తిరిగి వస్తుంది. ఓకేనా, కిరణం అనేది వ్యతిరేక దిశలో మనకు పతన మార్గం నుంచి గుర్తిస్తుంది, అంటే అదే డైరెక్షన్ నుంచి వస్తుంది. సేమ్ డైరెక్షన్ నుంచి వస్తుందా, సి నుంచి అయితే వస్తుంది. కానీ ఇక్కడ అడిగింది పోల్ నుంచి, పోల్ నుంచి ఏమవుతుంది, ఇది కూడా ప్రీవియస్ గా డిస్కస్ చేసుకుంది. అదేంటి, ఇక్కడ ఐ ఉంటే ఇక్కడ ఆర్ ఉంటుంది, సైన్ ఐ బై సైన్ ఆర్ వస్తుంది పోల్ దగ్గర అయితే. సో ఇక్కడ సేమ్ ఒకే డైరెక్షన్ లో వస్తుంది, ఓన్లీ సి దగ్గరనే వస్తుంది. పోల్ దగ్గర అయితే రెండు వేరు వేరేగా రావడం జరుగుతుంది. ఓకే, సైన్ ఐ యాంగిల్ తో వస్తే సైన్ ఆర్ యాంగిల్ తో బయటకు రావడం జరుగుతుంది. సో రెండు కూడా రాంగే. ఓకే, రెండు కూడా రాంగే. ఇదేమో నియమాలను పాటిస్తుంది కానీ ఇక్కడ పాటించదని ఇచ్చింది. ఇక్కడనేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఏదైతే ఉందో అదే ప్రాసెస్ ని పోల్ కి ఇంప్లిమెంటేషన్ చేస్తుండ్రు, వర్క్ అవ్వదు కదా. కాబట్టి వాట్ ఇస్ యువర్ ఆన్సర్, బోత్ ఆర్ ఇన్కరెక్ట్. ఓకే, బోత్ ఆర్ ఇన్కరెక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూస్తే ఫస్ట్ అర్థం కాదు, సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకేం సిల్లీ క్వశ్చన్స్ లెక్క కనిపిస్తాయి, సబ్జెక్ట్ రాని వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఇదంతా ఒక మాయాజాలం లెక్కనే ఉంటది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఒకసారి ఎన్సీఆర్టీ కంటెంట్ మన దాంట్లో అవైలబిలిటీలో ఉంది, ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఈ క్వశ్చన్స్ చూడండి, మీకే అనిపిస్తుంది సార్ ఎందుకు దీన్ని ఇంత టైం తీసుకున్నారు, జస్ట్ ఇక్కడ ఇది పాటిస్తుంది కదా. ఓకే, ఇది సెట్ కావట్లేదు, డైరెక్ట్ ఆన్సర్ చేసేయచ్చు కదా, ఫ్యూ సెకండ్స్ లేకపోద్ది కదా అని. సో సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకేమో ఫాస్ట్ చేయాలనుకుంటారు, రాని వాళ్ళకేమో అసలు ఏం చెప్తున్నా అర్థం కాదు అట్లా. సో అంత కాంప్లికేటెడ్ టాపిక్ కాబట్టి కొంత సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తూనే ఇక్కడ క్వశ్చన్ చెప్తున్నాం కాబట్టి కొద్దిగా స్లోగా వెళ్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఏ డిమినిషన్ ఇమేజ్ ఫార్మ్డ్. సో ఇక్కడ ఏం చేసిండు, డైరెక్ట్ గా మనకు ప్రతిబింబం డేటా ఇచ్చేసిండు, వస్తువు స్థానం ఇవ్వలేదు. ఓకే, వస్తువు యొక్క లొకేషన్ ఇవ్వలేదు, డైరెక్ట్ ఏం చేసిండు అంటే డైరెక్ట్ ప్రతిబింబం యొక్క లొకేషన్ ఇచ్చేసి
ఆ యొక్క ప్రతిబింబానికి సంబంధించి వస్తువు ఎక్కడ ఉంటుంది అంటే రివర్స్ ఇంజనీరింగ్ చేసింది. సో మళ్ళీ ఒకసారి తెలుగు క్వశ్చన్ చూడండి. పుటాకార దర్పణం ముందు ఉంచినటువంటి వస్తువు యొక్క ఏ స్థానంలో చిన్న ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ చిన్న ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందండి? ఇదిగో ఇక్కడ ప్రతిబింబ స్థానం ఎఫ్ మరియు సిల మధ్య ఉంటుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు వస్తువు ఎక్కడుంది? వస్తువు ఎక్కడుంది? సికి అవతల ఉంది. సో బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సి అంటే ఏంటిది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఒక కర్వ్ యొక్క సెంటర్. సో బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో వస్తువు యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది? బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనం తీసుకుంటే సికి అవతల, ఎఫ్ మరియు సికి మధ్యలో చిన్నది, అండ్ ఇది మనకి ఎట్లా ఉంటుంది? నిజ మరియు తల కిందులుగా రావడం జరుగుతుంది ఇమేజ్ అనేది. ఓకే, చాలా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అన్ని ఇవ్వండి. ఓకే, గ్రూప్ డీలో వచ్చినాయి ఇవన్నీ కూడా. And next question. An object is placed in front of a concave mirror at a point between its pole P and focus F. The image formed is. సో ఇక్కడ ఏం చేసిండు? మనకు డైరెక్ట్ గా వస్తువు యొక్క లొకేషన్ ఇచ్చేసి ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుందో అడిగిండు. ఓకే, సో ఒక వస్తువు దాని యొక్క ధ్రువం P మరియు ఫోకస్ F మధ్య గనక ఒక బిందువు వద్ద పుటాకార దర్పణం ముందు గనక ఒక వస్తువును ఉంచినట్లయితే ఏర్పడేటటువంటి ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది. సో పోల్ కి మరియు ఫోకస్ మధ్యలో వస్తువు నుంచిండు అంటే ఈ లైన్. ఓకే, పోల్ కి మరియు ఫోకస్ మధ్య అంటే వేది. ఓకే, అయితే పుటాకార దర్పణం. ఓకే, మనం తీసుకుని పుటాకార దర్పణమే ఏర్పడినటువంటి ప్రతిబింబం. ఇక్కడ ప్రతిబింబం ఎక్కడ ఉంది? దర్పణం వెనక. ఓకే, దర్పణం వెనక ఇవ్వలేదు. ఇక్కడ లార్జ్. ఓకే, చాలా పెద్దది, అది కూడా ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, మిథ్య మరియు నిటారుగా రావడం జరిగింది. మిథ్య అంటే వర్చువల్ అండ్ నిటార్ అంటే ఎరెక్ట్. సో దట్ మీన్స్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో నేనేం చేయలే, జస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్ ని టేబుల్ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నా. టేబుల్లో నాకు ఏదైతే ఆన్సర్ వచ్చిందో ఆన్సర్ నేను పిక్ చేసిన. అంటే మీరు చూస్తున్నారు కదా, ఒక టేబుల్ అనేది అంటే ఇప్పటివరకు మనం చెప్తుంది ఒకటే టేబుల్. అదేంటి? పుటాకార దర్పణం. ఒక టేబుల్ నుంచి దాదాపుగా 10 నుంచి 20 క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అయినాయి. కాబట్టి ఈ టేబుల్ రావడం ఎంత ఇంపార్టెంటో మీకు విజువల్ గా చూపించాలని ఈ ఒక టేబుల్ ని ప్రతి క్వశ్చన్ కూడా వేసుకొచ్చి చూపిస్తున్నాం. ఓకే, సో అందుకే ఈ టేబుల్స్ అనేవి ఇంపార్టెంట్, వాల్యూస్ అనేవి, ఈ యొక్క డేటా అనేది ఎంత మనకి ఎగ్జామ్ లో హెల్ప్ అవుతుందో మీకు చూపించడానికి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు న్యూమరికల్ రావడం జరిగింది. ఓకే, an object is placed in front of a concave mirror of focal length 12 cm at a distance of 6 cm. Its image is formed at a distance of dash and is dash. ఒక వస్తువు 6 సెంటీమీటర్ల దూరంలో 12 సెంటీమీటర్ల ఫోకల్ పొడవు కలిగినటువంటి పుటాకార దర్పణం ముందు ఉంచితే దాని యొక్క ప్రతిబింబం డాష్ దూరంలో ఏర్పడుతుంది మరియు డాష్ గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఫోకల్ పొడవు 12 అంటే -12. అండ్ నెక్స్ట్ u ఈక్వల్స్ ఎంత? సో 6 అంటే ఇక్కడ మనకి ఇచ్చింది పుటాకారం కాబట్టి -6. ఓకే, సో ఇప్పుడు మన దానికి సంబంధించి ప్రతిబింబం ఫార్ములా ఏంటి? మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u. సో 1/-12 that equals to 1/v - 1/6. ఇది అవుతాను తీసుకెళ్ళిపోతే 1/v that equals to 1/-12 + 1/6. సో 1/v that equals to ఇదేమైతుంది? కాసాగర్ 12 అవుతుంది. అండ్ అదేవిధంగా 6 2 ఇది -1. సో 1/v that equals to 1/12. సో v equals to 12. సో v equals to 12. సో 12 అంటే 2 పోయినాయి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చింది పుటాకార దర్పణం కాబట్టి దాని ప్రతిబింబం అనేది మనకు వర్చువల్ గా రావడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మనకు ఇమేజ్ అనేది మిథ్య మరియు నిటారుగా ఏర్పడడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question. An object is placed in front of a convex mirror of focal length 10 cm at a distance of 15 cm. Its image is formed at a distance of dash and is dash. Same model question కాకపోతే ఇక్కడ ఏం చేసిందంటే మనకు కుంభాకార దర్పణాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, సో సాల్వ్ చేసేయండి. సో ఫోకల్ లెంత్ f = 10 ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు 15 సెంటీమీటర్ల దూరంలో వస్తుంది. సో వస్తువు u = -15. సో మైనస్ ఎందుకంటే మనకి యొక్క దర్పణాలలో ఎప్పుడు కూడా వస్తువు యొక్క దూరాన్ని మైనస్ లోనే తీసుకోవాలి. సో -15. సో మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? మనకి ఇక్కడ ఇచ్చిన దర్పణం అంటే ఏంటిది? మిర్రర్ ఫార్ములా. సో మిర్రర్ ఫార్ములా ఏంటిది? 1/f = 1/v + 1/u. ఓకే, సో f = ఎంత? 10. 1/v - 1/15. -15 అవతల పోతే ఏమవుతుంది? +15 అవుతుంది.
సో 1/v దట్ ఈక్వల్స్ టు 1/15 ప్లస్ 1/10. సో 1/v దట్ ఈక్వల్స్ టు 15 10 అంటే 30 కాసాలు తీసుకుంటే 15 2 అండ్ అదేవిధంగా ఇది 3 5/30. సో దట్ ఈక్వల్స్ టు 1/6. సో v వాల్యూ ఏమవుతుంది 6 అవుతుంది అంటే +6. ఓకే, సో ఇక్కడ మనకు కుంభాకార దర్పణం ముందు ఉంచినప్పుడు మనకి ఒక ప్రతిబింబం అనేది మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. మిథ్య అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ వచ్చింది 6 కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ క్వశ్చన్ కి మీరు కనుక ఇక్కడ మైనస్ తీసుకోలేదనుకోండి మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకేనా, టోటల్ చేంజ్ అయిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. And next question. An object is placed at a 40 cm in front of a converging mirror having a focal length of 20 cm. The magnification of the image is. ఓకేనా, 20 సెంటీమీటర్ల ఫోకల్ పొడవు కలిగినటువంటి కన్వర్జింగ్ లేదా ఏకీకృత దర్పణం ముందు ఒక వస్తువును 40 సెంటీమీటర్ల వద్ద ఉంచితే ప్రతిబింబం యొక్క మ్యాగ్నిఫికేషన్ లేదా ఆవర్ధనం అడిగిండు. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, HI/HO లేదా మనకు వీటికి సంబంధించి V/U రావడం జరుగుతుంది. సో V ఏంది U ఏంది కనుక్కోవాలి. సో ఆ రెండింటిని కనుక్కున్న ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కన్వర్జింగ్ అనడం జరిగింది. కన్వర్జింగ్ అంటే ఏమవుతుంది, మనకు ఫోకస్ అని మైనస్ లోకి వెళ్తుంది. సో ఫోకస్ దట్ ఈక్వల్స్ టు -20. అండ్ అదేవిధంగా మనకి ఇది మిర్రర్స్ కాబట్టి ఇదేమవుతుంది U అనేది -40. సో మనకు అడిగింది ఏంది మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ అంటే ఆవర్ధనం. M ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏమొస్తుంది -V/U. M ఈక్వల్స్ టు -V/U. సో మనకి ఇక్కడ U వాల్యూ ఉంది, -V వాల్యూ కావాలి. ఓకే, చలో సాల్వ్ చేయండి. సో మిర్రర్ ఫార్ములా నుంచి V ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఓకే, సో V వాల్యూ ఏమవుతుంది, సో ఫస్ట్ దాని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. 1/-20 దట్ ఈక్వల్స్ టు 1/V -1/40. సో -40 అవతల తీసుకొచ్చి 1/V దట్ ఈక్వల్స్ టు 1/40 -1/20. అవునా, సో ఇప్పుడు దీనికి కాసాగ్ కడితే 1/V that equals to 40 1 -2 -1/40 అంటే V వాల్యూ ఏమవుతుంది -40. ఓకే, సో ఇక్కడ V వాల్యూ వచ్చేసింది. సో దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే -40/-40. సో దట్ ఇంప్లైస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 40/-40. సో సాల్వ్ చేస్తే -1. సో మ్యాగ్నిఫికేషన్ ఎంత -1. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. And next question. An object is placed in front of a concave mirror at a point between its focus F and pole P. ఓకేనా, ఎక్కడెక్కడ ఉందంట, ఫోకస్ కి మరియు పోల్ కి మధ్యలో ఉండడం జరిగిందంట. The image formed at a point and is dash. సో ఒక వస్తువు దాని యొక్క ఫోకస్ F మరియు ధ్రువం P మధ్య ఒక బిందువు వద్ద పుటాకార దర్పణం ముందు గనక మనం ఉంచినట్లయితే ప్రతిబింబం ఎక్కడ ఉంటుంది అడిగింది ఏంది, పోల్ కి మరియు ఫోకస్ కి. పోల్ కి మరియు ఫోకస్ ఎక్కడ ఉంది, ఇక్కడ. అవునా, ఈ యొక్క పొజిషన్ లో ఉంది. అయితే దాని యొక్క ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది, సో ప్రతిబింబం అనేది మనకు మిర్రర్ వెనక సైడ్ ఏర్పడుతుంది. అండ్ అదేవిధంగా పెద్దది మిథ్యా మరియు నిటారు. సో మిర్రర్ బ్యాక్ సైడ్ ఏర్పడుతుంది కాబట్టి బిహైండ్ ద మిర్రర్ అండ్ ఎన్లార్జ్డ్. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏం అర్థమవుతుంది మీకు, ఏదైతే ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ లో ఉందో అదే పాయింట్ డైరెక్ట్ ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తుండ్రు అని. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The distance between the pole and center of curvature of a concave mirror of radius of curvature 100 centimeters. 100 centimeters వక్ర వ్యాసార్థం కలిగినటువంటి పుటాకార దర్పణం యొక్క ధ్రువం మరియు వక్రతా కేంద్రం మధ్య దూరం ఎంత. సో ఇచ్చింది ఏంటి, వ్యాసార్థం. వ్యాసార్థం అంటే ఏంటి, రేడియస్. రేడియస్ ఇవ్వడం జరిగింది. మరి పోల్ కి అండ్ సో మనకి ఇక్కడ పోల్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్య దూరం ఎంత, సి కి పి కి మధ్య దూరం ఎంత, ఆరే కదా. సో ఇక్కడ మనకు 100 సెంటీమీటర్ ఇస్తే 100 సెంటీమీటర్, 50 ఇస్తే 50, 1000 ఇస్తే 1000, 1 lakh ఇస్తే 1 lakh. ఏది ఇస్తే అదే ఆన్సర్. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question. The radius of curvature of a convex mirror of focal length 2 meters is. ఓకేనా, సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మనకి ఇక్కడ ఫోకల్ లెంత్ 2 meters ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ ఫోకల్ లెంత్ 2 meters ఇస్తే వక్రతా వ్యాసార్థం రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇది ఎంత అవుతుంది మనకు మొత్తం ఆర్ కదా. ఆర్ అంటే మనకి ఏమవుతుంది 2f. సో 2 into 2. సో దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 4. ఎంత
4 meters. Option C is our answer. And next, the nature of the image formed behind the mirror in case of a convex mirror is. ఒకవేళ మన కనుక కుంభాకార దర్పణం విషయంలో దర్పణం వెనుక ఏర్పడేటటువంటి ప్రతిబింబ స్వభావం ఈ విధంగా ఉంటుంది. ప్రతిబింబం యొక్క స్వభావం లేదా లక్షణం తీసుకుంటే ఇక్కడ మనకు మిథ్య మరియు నిటార్ అయితే రావడం జరుగుతుంది. రెండు కేసెస్ కూడా మిథ్య మరియు నిటారే. మిథ్య అంటే ఏంటిది? వర్చువల్ అండ్ నిటార్ అంటే ఎరెక్ట్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. And next, the radius of curvature of a convex mirror is 15 cm. The following new Cartesian sign convention, the principal focus is located in X is. So కుంభాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం 15 సెంటీమీటర్స్ అయితే న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ అనుసరించి ప్రధాన నాభ్యంతరం x డాష్ వద్ద ఉంటుంది. ఇది ఆల్రెడీ న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ అని మనం ఇచ్చినటువంటి ఆప్టికల్ క్లాస్ అంటే యొక్క కాంతికి సంబంధించినటువంటి క్లాసెస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మీరు యొక్క డేటా అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఉంటుంది. అంటే మనకి ఒక డయాగ్రామ్ ఉంటుంది, ప్లస్ అని మైనస్ అని అదంతా ఉంటుంది. అది మీరు చదివితేనే ఇది డెడ్ ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇచ్చింది వక్రత వ్యాసార్థం 15 సెంటీమీటర్స్. మనకి ఇక్కడ ప్రధాన నాభ్యంతరం అంటే మనకు ఫోకస్ ఇవ్వడం జరిగింది. సో ఏంటిది? ఎఫ్ ఈక్వల్స్ టు r/2 లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ బై 2. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎంత? 15/2 దట్ ఈక్వల్స్ టు 7.5. సో 7.5 అంటే ఇది అది పాజిటివ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్, ఎందుకంటే ఇది కుంభాకార దర్పణం కాబట్టి. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాన్వెక్స్ మిర్రర్ ఇస్ మేడ్ ఫ్రమ్ ఏ సెక్షన్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ స్ఫియర్ ఆఫ్ రేడియస్ 10 cm. ఇట్స్ ప్రిన్సిపల్ ఫోకస్ ఇస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ డాష్ ఫ్రమ్ ఇట్స్ హోల్. 10 cm వ్యాసార్థం కలిగినటువంటి గోళం యొక్క ఉపరితలం యొక్క ఒక విభాగం నుంచి కుంభాకార దర్పణం తయారు చేయబడింది. ఓకే, అయితే దాని యొక్క ప్రధాన నాభి దాని యొక్క ధ్రువం నుండి డాష్ దూరంలో ఉంటుంది. ఓకే, సో ప్రధాన నాభి అంటే ఎఫ్ అనేది మనకి ఇక్కడ హోల్. ఎఫ్ కి పి కి మధ్య డిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిందేమో 10 సెంటీమీటర్స్. సో రేడియస్ అంటే ఏంటిది? సి కి పి కి మధ్య ఉండేటటువంటి దూరం. ఎఫ్ అనేది మధ్యలో ఉంటది, అవునా? ఎఫ్ అనేది మధ్యలో ఉంటది. సో ఇప్పుడు దీన్ని బట్టి ఆన్సర్ చేసేయండి. ఆన్సర్ ఏమవుతుంది? 5 సెంటీమీటర్స్. ఎందుకంటే ఎఫ్ కి పి కి మధ్య దూరం 5, సి కి ఎఫ్ కి మధ్య దూరం 5. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the radius of curvature of a spherical mirror is 40 cm. Its focal length is dash centimeter. సో గోళాకార దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం ఎంత? 40 సెంటీమీటర్లు అంట. అంటే మనకు రేడియస్ ఇచ్చేసింది. ఓకే, ఫోకల్ పొడవు ఎంత? సో ఫోకల్ పొడవు ఎంత ఉంటది? సి ఈ విధంగా వస్తాయి. సో ఇక్కడ మనకి ఎఫ్ ఉంటది. సో సెంటర్ లో మనకు మిడిల్ లో ఉంటది, అంటే హాఫ్ ఉంటది. హాఫ్ ఉండడం జరుగుతుంది. సో అది ఎంత? 40 సగం ఎంత? 20. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇంతే ఫాస్ట్ మనకైతే ఆన్సర్ లేకపోవడం జరుగుతుంది ఫటాఫట్. And next question, an imaginary line passing through principal focus, center of curvature and pole of a spherical mirror is known as. ఒక గోళాకార దర్పణం యొక్క ప్రధాన నాభి ఎఫ్, ఆయన వక్రతా కేంద్రము ధ్రువం గుండా ప్రయాణించేటటువంటి ఊహాత్మక రేఖను ఏమంటారు? సో ఇచ్చినటువంటి డేటా చూడండి. ఫోకస్, వక్రతా కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ డేటా, ధ్రువం అంటే పి. ఈ మూడింటిని కలుపుతూ ఒక లైన్ కనుక డ్రా చేస్తే దాన్ని ఏమంటారు? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ప్రధాన అక్షం. ఓకేనా? చూస్తున్నారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్వశ్చన్ లో ఫ్రేమ్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ లో ఫ్రేమ్ అయింది. ఏదైతే బై వాయిస్ ఓవర్ ద్వారా తిప్పుకున్నది, ఏదైతే స్క్రిప్ట్ ఓరియంటెడ్ ఇచ్చింది, అన్ని కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ లో కనిపిస్తున్నాయి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ అవుతున్నాయో తెలిస్తే మనం చదివినటువంటి కాన్సెప్ట్ విధానమే మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా, ఒక ఊహాత్మకమైనటువంటి రేఖ. ఓకే, సో ప్రధానాక్షం అనేది దర్పణం యొక్క రెండు వైపులా విస్తరించినటువంటి ఊహాత్మక రేఖ. ప్రధానాక్షం వక్రత నాభి ధ్రువం గుండా వెళ్తుంది. వక్ర దర్పణం యొక్క ప్రధానాక్షం వక్రంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పటి వరకు ఈ మూడు చూసినాం కదా. సో ఫస్ట్ చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి? ఇమాజినరీ లైన్. కరెక్టే. అది బోత్ సైడ్స్ ఆఫ్ ద మిర్రర్. బోత్ సైడ్స్ కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుందా? ఎస్. ఎందుకు? మనకు మిర్రర్ ఇట్లా తీసుకుంటే ఇటు సైడ్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. మీకు సింపుల్ చెప్పాలంటే కుంభాకారాన్ని తీసుకుని ఇట్లా ఉంటే ఇమాజినరీ ఇక్కడ వస్తుంది డేటా. ఓకే, కాబట్టి బోత్ సైడ్స్ కూడా ఎక్స్పెక్ట్. ఓకే, నెక్స్ట్ రెండోది, దీంట్లో మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి ఉంటది, ప్రిన్సిపల్ ఫోకస్ ఎఫ్ ఉంటది, పి మూడింటిని కలిపితే వెళ్తుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫర్ ఏ కర్వ్డ్ మిర్రర్ ఇస్ కర్వ్. కర్వ్డ్ మిర్రర్ కి కర్వ్ లో వస్తుందా? రాదు కదా, స్ట్రైట్ గా ఉంటది. ఓకే, కాబట్టి ఇది రాంగ్.
దట్ మీన్స్ 1 2 కరెక్ట్, థర్డ్ రాంగ్. 1 2 కరెక్ట్ అంటే ఆప్షన్ డి. ఏంటిదండి ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఈజీగా ఆడుకునే క్వశ్చన్స్ ఇవన్నీ, జస్ట్ టైం పాస్ చేసుకునే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇట్లా చూసి ఆన్సర్ చేసేయి. సబ్జెక్ట్ రాకపోతే వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వశ్చన్స్ లో ఇవి ఒకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళా సైన్ కన్వెన్షన్స్ రావడం జరిగింది. క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం సైన్ కన్వెన్షన్స్ అని. ఓకే, ద కరెక్ట్ సైన్ కన్వెన్షన్స్ ఫర్ ఫోకల్ లెంత్ ఎఫ్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్ బై స్పెరికల్ మిర్రర్స్. గోళాకార దర్పణాల ద్వారా ఈ యొక్క ప్రతిబింబాలను రూపొందించడానికి ఫోకల్ పొడవు మరియు వక్రత వ్యాసార్థం గురించి ఏది సరైనది? సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ పి ఉంటది, మధ్యలో ఎఫ్ ఉంటది. ఈ డేటా మీకు తెలిసిందే కదా. దీన్ని బట్టి చూస్తే కుంభాకార దర్పణం కొరకు ఎఫ్ రుణాత్మకము, ఆర్ ధనాత్మకము. కుంభాకార దర్పణం కోసం ఇది రుణాత్మకము, అది రుణాత్మకము. ఒకటి ధనాత్మకం, ఇంకొకటి రుణాత్మకము. పుటాకార దర్పణం గురించి రుణాత్మకం, రుణాత్మకం. పుటాకార దర్పణం గురించి ఎఫ్ రుణాత్మకం కాదు, కుంభాకారం ఇది కాదు. పుటాకారం గురించి ఇది ధనాత్మకము కాదు, ధనాత్మకం కాదు, ఇది రుణాత్మకం ఉంటది. పుటాకార దర్పణానికి ఇది రుణాత్మకం ఉంటది, ఆర్ వాల్యూ కూడా రుణాత్మకమే ఉంటది. దట్ మీన్స్ ఆప్షన్ డి. ఏంటిదండి? ఆప్షన్ డి is our answer. Okay. In the case of reflection from a concave mirror, if the object distance is 5 cm and the image distance is 2 cm, then the magnification produced by the mirror is. పుటాకార దర్పణం నుంచి ప్రతిబింబం విషయంలో కనుక తీసుకుంటే వస్తువు దూరం 5 సెంటీమీటర్లంట, ప్రతిబింబం దూరం ఏమో మనకు 2 సెంటీమీటర్లు అయితే దర్పణం ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి మ్యాగ్నిఫికేషన్ ఎం వాల్యూని కనిపెట్టమంటుంది. ఓకే, ఎం వాల్యూని కనిపెట్టండి. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? దర్పణాలు. ఓకే, సో దర్పణం సంబంధించి కనుక తీసుకుంటే ఎం వాల్యూ మైనస్ వి బై యు. ఓకే, మరి ఆల్రెడీ మనకు వి వాల్యూ ఇచ్చిండు, యు వాల్యూ ఇచ్చిండు కదా. సో మనకి ఇక్కడ వస్తువు దూరం ఎంత? యు ఎంత? 5. అండ్ ప్రతిబింబ దూరం ఎంత? 2. కాబట్టి ఇది ఏంది? పుటాకారం కాబట్టి 2 మైనస్లే. సో దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ 2 బై మైనస్ 5, మైనస్ మైనస్ క్యాన్సల్, దట్ ఈక్వల్స్ టు మైనస్ 2 బై 5. Magnification ఎంత? minus 2/5. Option A is our answer. Option A is our answer. And next question. Which of the following statements are true regarding the center of curvature of a spherical mirror? గోళాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రానికి సంబంధించి సరైనది ఏది? S-1 గోళాకార దర్పణం యొక్క వక్రత C యొక్క కేంద్రము, గోళం యొక్క కేంద్రం, దానిలో దర్పణం కత్తిరించినటువంటి భాగము. S1 గోళాకార దర్పణం యొక్క వక్రత యొక్క కేంద్రం. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గోళం యొక్క కేంద్రము. ఎస్, ఇది దర్పణం యొక్క కత్తిరించినటువంటి భాగం. ఎస్, ఫుల్ సర్కిల్ లో కొద్ది భాగం మనం తీసుకునేది, అది కటింగ్ పార్ట్ కాబట్టి ఎస్. ఈ రెండు కూడా అంతే. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటేనే మనకి ఆ యొక్క గోళం యొక్క కేంద్రం కూడా, కాబట్టి ఇది కరెక్టే. ఓకే, నెక్స్ట్ గోళాకార దర్పణం యొక్క అపార్చర్ డి అనేది గోళం యొక్క వ్యాసము అండ్ ఇది దర్పణంలో కత్తిరించినటువంటి భాగం. ఇది కాదు, అపార్చర్ అనేది అది కాదు సార్. ప్రధాన నాభి ఎఫ్ అనేది ఖచ్చితంగా ధ్రువము అండ్ అదేవిధంగా వక్రత మధ్య బిందువు. ఎస్, అదే కదా, సికి మరియు పి మధ్యలో ఉండేటటువంటి ఏంటి? ఎఫ్ అనేటటువంటి ఇది మిడిల్ లో ఉంటది. ఎస్, సో ఇది కూడా కరెక్టే. అంటే S1 S3 S1 S2 S1 S3 S1. ఓకే, సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. కానీ S1 S2 S3 అనేది జస్ట్ పాయింట్స్ మాత్రమే, కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా ఇచ్చిండు అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈస్ ద డేటా ఫర్ దన్ ఇమేజ్ ఫార్మ్డ్ బై అండ్ కాన్వెక్స్ మిర్రర్. కుంభాకార దర్పణానికి సంబంధించి ఏర్పడినటువంటి ప్రతిబింబానికి సంబంధించి సమాచారం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చిండు, సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇచ్చేసిండు, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఇచ్చేసిండు. ఓకే, సో మనకి ఇక్కడ ఏం కనిపెట్టమంటుండు? ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ అంటే ఎఫ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకే, అల్టిమేట్లీ మనకి ఏం కావాలి? ఎఫ్ వాల్యూ కావాలి. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి? మిర్రర్, అవునా? అంటే దర్పణం. సో దర్పణానికి సంబంధించి ఫార్ములా ఏంటిది? 1/f ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. సో మనకు దీంట్లో ఎఫ్ వాల్యూ కావాలి అన్నప్పుడు వి వాల్యూ ఉండాలి, యు వాల్యూ ఉండాలి, అవునా? సరే, సో ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే యు, సైజ్ ఆఫ్ ద ఇమేజ్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అంటే హెచ్ఐ, ఇమేజ్ యొక్క సైజ్, ఆబ్జెక్ట్ హెచ్ఓ. ఓకే, సో ఇక్కడ డేటా ఉంది కదా, దీన్ని బట్టి మనం మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మ్యాగ్నిఫికేషన్ నుంచి మన డేటా రావడం జరిగింది. మ్యాగ్నిఫికేషన్ దట్ ఈక్వల్స్ టు మైనస్ వి బై యు లేదా హెచ్ఐ బై హెచ్ఓ. సో మనకి ఇక్కడ హెచ్ఐ హెచ్ఓ ఇచ్చేసింది. సో హెచ్ఐ ఎంత? 2.5, హెచ్ఓ ఎంత? 10, 1/4 దట్ ఈక్వల్స్ టు 0.25. ఓకే, సో ఈ యొక్క డేటా. సో దీని నుంచి మనం
v వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆల్రెడీ u ఉంది, v ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ మీన్స్ 0.25 దట్ ఈక్వల్స్ టు మైనస్ v ఎంత, v మనకు తెలియదు, v అట్నే వచ్చేసి u వాల్యూ ఎంత 30 మైనస్ v ఈక్వల్స్ టు 7.5 వస్తుంది. సో v ఈక్వల్స్ టు మైనస్ 7.5. సో మన దగ్గర v వాల్యూ వచ్చేసింది, ఆల్రెడీ u వాల్యూ ఇచ్చేసిండు. దెన్ ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేసేయండి. డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేస్తే మనకు మైనస్ 1/30 ప్లస్ 1/u v ఎంత మైనస్ 7.5. సో కాసా కడితే 225 అండ్ ఇక్కడ 30 మైనస్ 7.5 22.5/225. సో అది సాల్వ్ చేస్తే 1/10. సో 1/10 దట్ ఈక్వల్స్ టు 1/f అంటే f వాల్యూ ఎంత 10 యాడ్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question. Distance between the pole and center of curvature of a spherical mirror in terms of its focal length of f is equivalent to. సో ఇక్కడ నుండి గోళాకార దర్పణం యొక్క ఫోకల్ పొడవు f పరంగా దాని ధ్రువం మరియు వక్రతా కేంద్రం మధ్య దూరం అని దేనికి సమానము? సో అడిగినది ధ్రువం p అండ్ వక్రతా కేంద్రం c. సో ఈ మధ్య దూరం ఎంత? సో ఇక్కడ నుంచి ఇక్కడికి f అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి f అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఎంత 2f. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question. The distance between the focus and the center of curvature of a spherical mirror in terms of the radius of curvature r is equivalent to. సో ఇక్కడ మనకు వక్రత r వ్యాసార్థ పరంగా గోళాకార దర్పణం యొక్క ఫోకస్ కి మరియు వక్రతా కేంద్రం మధ్య ఉండేటటువంటి దూరం ఎంత? సో సెంటర్ నుంచి పోల్ కి అంటే సెంటర్ నుంచి పోల్ కి డిస్టెన్స్ ఎంత అంట? r అంట. అయితే ఇక్కడ ఏమడిగింది? c కి మరియు f కి మధ్య దూరం ఎంత? దీని ప్రకారంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటది? ఇది r/2 ఉంటే ఇది r/2 ఉంటుంది. సో ఆన్సర్ ఏంటిది? r/2. సికి మనకి ఎఫ్కే కదా అడిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ బీమ్ ఆఫ్ లైట్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ విల్ బి. ఒక కుంభాకార దర్పణం యొక్క ప్రధాన అక్షానికి సమాంతరంగా కాంతిపుంజం వెళ్తే అదేమవుతుంది? అపియర్ టు కన్వర్జ్ ఎటిఎఫ్, కన్వర్జెంట్ ఎఫ్, కన్వర్జ్ ఎటిఎఫ్, అపియర్ టు డైవర్స్ ఫ్రమ్ ఎఫ్ అండ్ డైవర్స్ ఫ్రమ్ హోల్. సో అడిగింది కుంభాకార దర్పణం తీసుకుంటే సో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కలుస్తుంది, ఇక్కడ ఎఫ్ ఉంటుంది, ఇక్కడ సి ఉంటుంది, ఇక్కడ పి ఉంటుంది. సో ఎక్కడ కలిసినట్టు ఉంటుంది? అపియర్ టు కన్వర్జెంట్ ఎఫ్. రిఫ్లెక్టెడ్ రే పాసెస్ త్రూ ప్రిన్సిపల్ ఫోకస్ వెన్ ఇన్సిడెంట్ రే డాష్. పతన కిరణం డాష్ ఉన్నప్పుడు పరావర్తన కిరణాలు ప్రధాన నాభి గుండా వెళ్తాయి. పతన కిరణం ఏ విధంగా ఉంటే ప్రధాన నాభి గుండా వెళ్తాయి పరావర్తన కిరణాలు అనేవి మనకు? పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్, ఓకే సెంటర్, ఇంకోటి పోల్, ఇంకోటి వచ్చేసరికి ప్యారలల్ టు యాక్సిస్, ఇంకోటి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఇది వచ్చేసరికి కాన్వెక్స్ మిర్రర్, ఇది వచ్చేసరికి కాన్కేవ్ మిర్రర్. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నటువంటిది ఏంటిది? సో ఈ విధంగా కనుక్కున్నట్లయితే ఇక్కడ సి, ఇక్కడ పి, ప్యారలల్ గా వచ్చేదంతా కూడా ఎక్కడి నుంచి వెళ్తుంది? ఎఫ్ నుంచి వెళ్తుంది. ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడి నుంచి వచ్చేటటువంటి ఏంటి? ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడి నుంచి వచ్చినటువంటిది సి. ఇక్కడికైతే ఏమవుతుంది? వచ్చినటువంటిది ఈ విధంగా వస్తుంది అని డిస్కస్ చేసుకుంది. ఇక్కడ I/R అవునా? పోల్ వద్ద, ఫోకస్ వద్ద, సెంటర్ వద్ద. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ అడిగింది ఏంటి? పతన కిరణం అనేది మన ప్రధాన నాభి గుండా వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఈ విధంగా వెళ్తుంది. ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది. సో ఇట్లా వచ్చింది అంటే ఏంటి? అది కాన్కేవ్ మిర్రర్ అయితే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్తుంది కాబట్టి దట్ మీన్స్ option D is our answer. Okay, what is our answer? Option D is our answer. When an object is kept at the center of curvature of a concave mirror, the image will be formed. ఒక వస్తువును వక్రతా దర్పణం యొక్క వక్రతా కేంద్రం ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? వక్రతా దర్పణం యొక్క వక్రతా కేంద్రం అనంతం వద్ద, దర్పణం వెనక వక్రతా యొక్క కేంద్రం వద్ద, ప్రధాన నాభి వద్ద. ఆన్సర్ చేయండి. సో ఈ విధంగా ఉన్నప్పుడు సెంటర్ నుంచి కనుక వెళ్తే ఏమైంది? అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇట్లా వస్తుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ పాయింట్ అది ప్యారలల్ కాకుండా ఇట్లా పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి పోయింది ఆడికే వస్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్య ఏర్పడుతుంది. ఆప్షన్ సి. An object is placed in front of a convex mirror at a point between infinity and the pole of the mirror. The image formed is.
ఒక వస్తువును కుంభాకార దర్పణం ముందు గనక అనంతం మరియు దర్పణం ధ్రువం మధ్య ఒక బిందువు వద్ద ఉంచితే ఏర్పడేటటువంటి ప్రతిబింబం ఏంటిది? కుంభాకార దర్పణంలో యాడ ఉంచినా అవుట్పుట్ ఒకటే వస్తుంది. ఏంటి చెప్పండి? మిథ్య మరియు నిటారుగా ఉండడం జరుగుతుంది. మిథ్య మరియు నిటారుగా ఉండడం జరుగుతుంది. ఇందాక మనం ఇమేజ్ కూడా చూసినాం దానికి సంబంధించింది. ఇక్కడ 2 లైన్లు ఉంటాయి కదా. ఓకే, సో ఇట్లా ఇందాక మనం చూసినాం కదా, కేవలం 2 మాత్రమే ఉంటాయి. దాంట్లో వర్చువల్ డైరెక్ట్ మాత్రమే ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ విత్ ద రెస్పెక్ట్ టు ద రిఫ్లెక్షన్ బై స్పెరికల్ మిరర్స్? గోళాకార దర్పణాల ప్రతిబింబానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? 1, వస్తువును ధ్రువానికి కేంద్రకానికి మధ్య ఉంచినట్లయితే మనకు కాంతి కిరణాలను పుటాకార దర్పణం వేరు చేస్తుంది. కుంభాకార దర్పణం కిరణాల యొక్క పుంజాన్ని ఏకీకృతం చేయగలదు. కన్వర్జ్ చేయదు, డైవర్జ్ చేస్తుంది. కాన్వెక్స్ మిర్రర్ అనేది మనకు ధ్రువానికి మరియు కేంద్రకానికి మధ్య ఉంచినట్లయితే అది పుటాకార దర్పణం వేరు చేస్తుంది. ఎస్, సో ఓన్లీ ఏ మాత్రమే కరెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A concave mirror of focal length f produces a real image at a distance v from the pole. When an object is kept at the distance u from the pole, here focal length of the given mirror is. ఒక వస్తువును ధ్రువానికి దూరంగా ఉంచినప్పుడు ఫోకల్ లెంత్ f యొక్క పుటాకార దర్పణం ధ్రువం నుంచి v దూరంలో నిజమైనటువంటి ప్రతిబింబాన్ని ఉత్పత్తి చేస్తే ఇక్కడ ఇవ్వబడినటువంటి దర్పణం యొక్క ఫోకల్ లెంత్ ఎంత? డైరెక్ట్ ఫోకల్ లెంత్ అడిగేసి దాని ఫార్ములా అడిగేసింది. ఓకే, ఫోకల్ లెంత్ యొక్క ఫార్ములా అడిగేసింది. ఆన్సర్ చేయండి. u plus v by uvr 1 by u minus 1 by vr uv by u plus vr. ఓకే, సో ఇక్కడ ఇచ్చింది ఏంది? దర్పణం. ఓకే, అడిగింది ఏంది? ఫోకల్ లెంత్. అవునా? దర్పణం ఫోకల్ లెంత్. ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? మిర్రర్ ఫార్ములా 1 by f equals to 1 by v plus 1 by u. ఓకే, సో 1 by f that equals to కింద ఏమవుతుంది? uv, పైన ఏమవుతుంది? u plus v. f కావాలి, f equals to ఏమవుతుంది? uv by u plus v. uv by u plus v. పోయేది. ఆప్షన్ సి is our answer. And next question. Which of the following statements with regard to the principal axis of a spherical mirror is are correct? గోళాకార దర్పణం యొక్క ప్రధాన అక్షానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? ప్రధాన అక్షంపై ఉన్నటువంటి కార్టీసియన్ కోఆర్డినేట్ అక్షాల స్థావరం యొక్క మూలాన్ని పోలి ఉంటుంది. ధ్రువం నుండి కొలవబడినటువంటి దూరాలు పతన కాంతి దిశకు ఎదురుగా ప్రధాన అక్షం బట్టి రుణాత్మకంగా ఉంటాయి. ప్రధాన అక్షం పైన మరియు దానికి లంబంగా ఉండేటటువంటి వస్తువులు లేదా ఈ యొక్క ప్రతిబింబాల యొక్క ఎత్తులు ప్రతికూలంగా లేదా రుణాత్మకంగా పరిగణింపబడతాయి. ఓకే, సో అడిగింది గోళాకార దర్పణం అంటే స్పెరికల్ మిర్రర్ సంబంధించి కార్టీసియన్ కోఆర్డినేట్ పాయింట్ అప్పుడు మనం ఇక్కడ డేటాని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, నాకు డౌట్ అయితే ఇది కొడుతుంది థాట్ది. ఎందుకంటే ప్రధాన అక్షం పైన అన్నాడు. సో కార్టీసియన్ కోఆర్డినేట్ లో కనుక తీసుకొని పైన ఉండేది ప్లస్ అయితే కింద ఉండేది మైనస్ అవుతుంది. సో పైన అన్నాడు, పైన ఉన్నప్పుడు ప్లస్ ఉండాలి. ఇక్కడ మనకు ప్రతికూలంగా అంటే రుణాత్మకంగా అంటే నెగిటివ్. అవునా? సో దట్ ఈస్ నెగిటివ్ అన్నాడు. నెగిటివ్ అంటే ఇది కాదు. సో ఇది కానప్పుడు మిగిలింది ఏంటి? ఏసీ బీసీ ఏబిసి ఏబి. సో ఏబి అంతే. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఫస్ట్ రెండు ఓకే, థర్డ్ నాకు డౌట్ ఉంది. థర్డ్ చూస్తే ఇక్కడ మనకు నెగిటివ్ వచ్చేసింది. పైన ఎప్పుడైనా సరే కార్టీసియన్ కోఆర్డినేట్ లో పైన వస్తే పాజిటివ్, కింద వస్తే నెగిటివ్. ఇక్కడ పైన మెన్షన్ చేసిండు, ఎబో అని మెన్షన్ చేసిండు ప్రజెంట్ ఎబో. సో ఇట్లాంటి లాజిక్స్ మనకు ఏది కరెక్ట్ తెలియనట్టు ఏది రాంగ్ తెలిసి కథం ఈజీగా అయిపోతుంది. ఓకే, పై రెండు కరెక్టే, ఒకసారి చదువుకోండి. ఓకే, ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ లైస్. పుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం అనేది ఎక్కడ ఉంటుంది? చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చేసినాం కదా. ఎబో ద మిర్రరా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రరా, బిలో ద మిర్రరా, బిహైండ్ ద మిర్రరా? చెప్పండి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ యాడ్ ఉంది, సి యాడ్ ఉంది, ఈయనే ఉందిగా. మిర్రర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? ఓకేనా? ఇక్కడ మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ కి ముందరనే ఉంది కదా ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. మిర్రర్ ఫ్రంట్ సైడే సి ఉంది. ఓకే, సో ఎక్కడ ఆన్సర్? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఓకే, ఇక్కడతోటి మనకు పార్ట్ 3 అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మనం క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చినటువంటి క్లాసెస్ దీనికంటే ఇంకా హార్డ్గా ఉంటాయి, ఇంకా టిపికల్ అయితే ఉండడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కాంతికి సంబంధించి ఏదైతే మనం క్లాసెస్ ఇస్తున్నామో, ఏదైతే ఫ్రేమింగ్ చేసినామో ఆ యొక్క టోటల్ డేటాను ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. ప్రాపర్ గా ప్రిపేర్ అయిన తర్వాత మాత్రం ఈ క్వశ్చన్ చూస్తే పర్ఫెక్ట్నెస్ అయితే వస్తుంది. మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా చాలా వాల్యుబుల్ అయినటువంటి డేటాను మీకోసం పొందుపరిచి మీకైతే ప్రాపర్ ఆర్డర్ లో ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తే మీరు ఎగ్జామ్ లో మంచి స్కోర్ అయితే తెచ్చుకోగలరు. ఓకే, లేట్ చేయకుండా యొక్క క్లాసెస్ ని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా
శ్రీనివాస్ అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ గ్రూప్ డి సంబంధించినటువంటి మరికొన్ని కొత్త విషయాలతోటి అండ్ అదేవిధంగా యూస్ఫుల్ అయ్యేటటువంటి కంటెంట్ తో ఈ యొక్క కొత్త ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అయితే అందుబాటులో ఉంటాయి. అండ్ దాంతోపాటు షార్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఆ షార్ట్స్ కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ పార్ట్ అని డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.